హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో మనం పార్ట్ 2 వీడియో అయితే చూపిస్తున్నాను. పార్ట్ 1 వీడియోలో నేను బ్యాక్ నెక్ చూపించాను కదా, ఇందులో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ చూద్దాం మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. దానికోసమని ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి, మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ బ్యాక్ అన్ని కట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి హైట్ 9 ఇంచెస్. సో నేను 3/4 హ్యాండ్స్లా పెడుతున్నాను. ఇక్కడ మనకు హాఫ్ హ్యాండ్స్ కాదు, ఫుల్ హ్యాండ్స్ కాదు, నార్మల్ మోచేతి వరకు అయితే వస్తుంది హ్యాండ్స్. సో దానికోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే సేమ్ యాసిడ్గా నేను ఏ బ్లౌజ్ తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో అదే షేప్లో కట్ చేసుకొని కింద లెంత్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు దాన్ని యాసిడ్గా కట్ చేసుకుంటున్నా. చిన్నగా మిడిల్లో మనం కచ్చ పెట్టుకుంటే కరెక్ట్ మిడిల్లో నుంచి కుట్టచ్చు. ఇంకా ఫ్రంట్కి డీప్ తీస్తాం కదా మనం, ఖచ్చితంగా 1/2 ఇంచ్ డీప్ తీయండి, అప్పుడు మనకు చేతులు బుగ్గలు రాకుండా ఉంటుంది. సేమ్ యాస్టిజ్గా మనం ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ తీస్తే ఈ కట్ చేసి కుట్టినప్పుడు మనకు ముందట బుగ్గలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికోసం బార్డర్ ఉంచాను కదా స్టార్టింగ్లో కట్ చేయకుండా, ఆ బార్డర్ అనేది ఇక్కడ హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం బ్లౌజ్ అంతా ఆరెంజ్లో వస్తుంది, హ్యాండ్స్ వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్లో వస్తుంది. కొంచెం లైట్గా ఆరెంజ్ కూడా టచ్ అవుతుంది మనకు. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి, యాస్టీజ్గా కట్ చేసుకోవడం. మనకు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను కదా బ్యాక్ నెక్, సో దాంతోనే మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను. సేమ్ యాస్టీజ్గా అదే బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత మనకు ఫ్రంట్ డీప్ నెక్ ఎంత ఉందో చూసుకొని అక్కడికి మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ నెక్కే దాని డీప్ ఎంత ఉందని చూస్తున్నాను ఇక్కడ. ఇంకా ఉక్స్ పట్టి పెడతాం కదా, అక్కడ నుంచి ఆ మార్క్ అనేది చేసుకోవాలి. మీకు స్క్రీన్లో చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ హైట్, ఫ్రంట్ హైట్ ఎంత అని దీన్ని బట్టే మనం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో దానికి ఈ డాట్కి ఆ డాట్ కలిపామనుకోండి, అక్కడ ప్లేట్ వస్తుంది మనకు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడం. ఇది వచ్చేసి లైనింగే, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయలేను. మనం ఫ్రంట్ హ్యాండ్స్కి డీప్ కట్ చేస్తాం కదా, అలానే ఇక్కడ కూడా డీప్ కట్ చేస్తే ఇక్కడ చంక భాగంలో బుగ్గలు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో దీనికి మనం షేప్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. దానికంటే ముందుగా ఫ్రంట్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేస్తున్నాం. సో కింద పెద్ద పట్టి తీస్తాం కదా మనం షేప్ పట్టి కోసం, దానికోసం అని చెప్పి పైనకనే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అవి కూడా అందులో వచ్చేస్తాయి. ఇంకా మిగిలిన క్లాత్లో సేమ్ యాస్టీజ్గా లైనింగ్ క్లాత్ వేసి డ్రా చేసి కట్ చేసుకోవడమే. సో కొలత బ్లౌజ్తోని మనం ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే. ఇక్కడ నేను టేప్ అయితే అసలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే టేప్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మన హ్యాండ్స్ లెంత్ ఎక్కడ ఉందని చెప్పేసి, లెంత్ ఎక్కడ వరకు కావాలని చెప్పేసి యూజ్ చేస్తాను అంతే. ఇప్పుడు షేప్ పట్టి కోసం కూడా బ్లౌజ్ని అలా వేసుకున్న తర్వాత కింది కుట్టు మందం ఎక్స్ట్రా క్లాత్ని వదులుకొని విడ్త్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు షేప్ పట్టి కూడా కట్ చేయడం అయితే అయిపోతుంది. సో ఇది 2 లేయర్స్ ఉంటుంది కదా మనకు, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 లేయర్స్ వస్తుంది. సో దానికి మొత్తం టోటల్గా 4 లేయర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అది ఇది కలిపి 2 పార్ట్స్ వస్తాయి ఇందులోనే. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవాలి 2 హుక్స్ పట్టి కాజపట్టి ఒకే సైడ్ ఉండేలా. సో నెక్ పార్ట్ 2 పక్క పక్కన వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సీదా ఉల్టా అన్నీ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో స్టిచ్ చేసుకుంటూ, ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు అయితే దాన్ని క్లాత్ని అయితే అస్సలు ఇగ్గద్దు, ఎందుకంటే క్లాత్ నిగ్గుతుంది, క్రాస్ క్లాత్ కదా మనకు తొందరగా సాగుతుంది. అందుకని చెప్పేసి అస్సలు సాగకుండా మాత్రమే సింపుల్గా అలా స్టిచ్ చేసుకోవడమే. ఇగ్గినట్టయితే మనకు డిజైనే మొత్తం చేంజ్ అవుతుంది, ఇంకా సాగుతుంది క్లాత్ అయితే బాగా. అలా 2 పార్ట్స్ని మనం అటాచ్ చేసుకోవాలి.
కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనం కొలత బ్లౌజ్తోనే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ మిషన్ తొక్కడం వస్తే సరిపోతుంది అంతే. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఈజీగానే ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. ఇలానే మొత్తం బ్లౌజ్ అంతా అన్ని పార్ట్స్ అటాచ్ చేయడమే, 2 పార్ట్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయండి. టూ పార్ట్స్కి కట్ చేసేయండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం. ఇప్పుడు మనం ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడే అస్సలు బ్లౌజు స్టిచ్చింగ్ చేసేదైతే ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఈ ప్లేట్స్ పెట్టడం వస్తే ఇంకా బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ. సో ఇవి అయితే జాయింట్ చేసేస్తున్నాను. ప్లేట్స్ పెట్టిన తర్వాతనే ఇదైతే మనం జాయింట్ చేయడం. ఫస్ట్ అయితే లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నాను నార్మల్గా. సో సీదా సైడ్ పెట్టి మనం ఉల్టా తీస్తాం కిందికి అయితే. చూడండి ఇవి కూడా షేప్ పట్టి కూడా ఇక్కడ మనం క్రాస్లో పెద్దగా కట్ చేసింది కూడా 2 పక్క పక్కన రావాలి. ఎందుకంటే నెక్ సైడే వస్తుంది కదా, మీకు చూపిస్తాను చూడండి. అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. 2 ఒకే దిక్కు రావద్దు. సో చూస్తున్నారు కదా, ఈ క్రాస్ పట్టి పెద్దది అనేది నెక్ దగ్గర నుంచి ఇలా రావాలి. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వస్తుంది అన్నట్టు. ఇది స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకోసమని చెప్తున్నాను. సో మనం ఇది జాయింట్ చేసేది కూడా ఒకటి ఆపోజిట్లో వేస్తూ ఉండాలి ఎప్పుడైనా, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ అయినా, ఇప్పుడు హ్యాండ్స్ డీప్ తీసుకుంటాం, దాన్ని కరెక్ట్గా ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ వేసినప్పుడు ఆపోజిట్లో వేసి కుట్టామనుకోండి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే 2 ఒకే సైడ్, బ్యాక్ సైడ్ ఒకటి డీప్ రావడం, ఫ్రంట్ సైడ్ ఒకటి డీప్ రావడం వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నానుగా 3 ఇంచెస్కి ఇక్కడ పెట్టుకోవచ్చు. 2.5 3 ఇంచెస్. కొంచెం పెద్ద సైజ్ వాళ్ళైతే 3 ఇంచెస్, కొంచెం చిన్న సైజ్ వాళ్ళైతే అంటే 30 32 వాళ్ళకు 2.5 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం 34 36 వాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టాలి. సో ఇలా మనం ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి ఈజీగా. కావాలంటే మీకు ప్లేట్స్ కోసం సపరేట్గా ఇంకో వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి. 1 ఇంచ్లో 1.5 ఇంచ్ ఇటు, 3 ఇంచెస్ అటు, కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ట్రయాంగిల్లో 4 ఇంచెస్ 4.5 నుంచి ఇటు. లేకపోతే ఈ ప్లేట్స్కి మిడిల్లో ట్రయాంగిల్ షేప్లో వచ్చేలా కూడా ఆ మార్క్ అనేది పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మిడిల్లో మనకి ఇలాంటి షేప్ అయితే రావాలి. సో ఇప్పుడు యాస్టీజ్గా మనం ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఎంత బ్లౌజ్ కుట్టినా పర్ఫెక్ట్గా ఈ ప్లేట్స్ రాలేవనుకోండి బ్లౌజ్ అయితే ఎందుకు పనికిరాదు. సో ఈ ప్లేట్స్ పెట్టేదైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మీకు కావాలంటే ఖచ్చితంగా సింపుల్గా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు కూడా నేను ఇంకో వీడియో షేర్ చేయమంటే చేస్తాను. సో చూస్తే కొంతమందికి అర్థమైనట్టుగానే ఉంటుంది, బట్ కుట్టితే తర్వాత పర్ఫెక్ట్గా రాదు. సో నేను మీకు చెప్తాను, వేరే వీడియోలో షేర్ చేస్తాను ఇంకా క్లియర్గా రావాలి అంటే. ఇలానే మనం 2 అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ పట్టి అనేది జాయిన్ చేయాలి. 2 సీదాలన్నీ ఒకే సైడు, 2 తిరమరలు ఒక సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనం ప్లేట్ ఉంది కదా, దాన్ని అలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. లేకపోతే దాని మీద కుట్టు పడితే ఇక్కడ పైన ఎగ్గినట్టుగా వస్తుంది కుట్టు. దాన్ని కొంచెం పైనకి అని చెప్పేసి అనుకొని కుట్టాలి. దాని మీదకెళ్ళి ఒక టాప్ స్టిచ్ చేస్తే మొత్తం బాగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనువు. ఇప్పుడు దీనికే హుక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కాజా పట్టి లోపలికి స్టిచ్ చేస్తాం కదా, హుక్స్ పట్టి పైనకి వచ్చేదేమో హుక్స్ పట్టి, లోపలికి పోయేది కాజా పట్టి. సో ఇందులో కూడా ఒకటేమో టాప్లో పైనకి వస్తుంది, ఇంకోటేమో లోపలికి వెళ్తుంది. సో దీనికి ఒకటి పైనకి వచ్చేదానికి మాత్రం మనం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి లోపలికి వెళ్తుంది. ఇది కాజా పట్టి. ఇది ఇలా కుట్టేసుకొని టాప్లో ఒక స్టిచ్ చేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి 2 ఫోల్డ్ చేసి కుట్టేయడమే. చూస్తే చాలా సింపుల్గానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా స్టిచ్ చేయాలి ఫ్రంట్కి. ఇది కట్ చేసుకొని దీనికే క్రాస్ పట్టి ఉంటే మనం ఇక్కడ నేను పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను, ఇలా పంపకంలాగా
పైపింగ్ లాగా వేయచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. దాన్ని మొత్తం నెక్ మొత్తానికి జాయింట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే కింద పర్ఫెక్ట్గా అయిపోయింది కదా మనకు ఫినిషింగ్ అనేది. దీనికి కూడా ఫినిషింగ్ రావాలి కాబట్టి టాప్ కార్నర్లో కూడా కొంచెం ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీన్నే లోపల సైడు అనుకొని సో ఇలా సన్నగా పైపింగ్ లాగా వస్తుంది మనకు, చాలా బాగుంటుంది. ఆ కచ్చ క్లాత్ని కూడా ఇట్ సైడ్ అనేసి స్టిచ్ చేస్తున్నాను, అప్పుడు క్లియర్గా వస్తుంది. మనం బ్యాక్ సైడ్ లేస్ వేసాం కదా, ఎందుకు సింపుల్గా ఉంటుంది ఇది వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను, లైస్ అవసరం లేకుండా. ఇలానే మనం 2 నెక్స్ అయితే డిజైన్ చేసుకోవాలి. పైన ఇంకో టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను, పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కోసం అని చెప్పి నేను పర్పుల్ది ఆరెంజ్ కదా, కింద పర్పుల్ వచ్చింది కాబట్టి ప్లీట్స్ కోసం అని చెప్పి ఇలా ఒకటి 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ డౌరీ లెక్క స్టిచ్ చేసుకున్నాను. దాన్నే కుచ్చులాగా పెట్టి మనం ఇప్పుడే ఒకసారి 3 ఎందుకు జాయిన్ చేస్తున్నాను అంటే, ఒకటే దాంట్లో మనకు 3 పనులు అయిపోతాయి. అంటే ఫస్ట్ కుర్చీలు పెట్టడం ఒకటి, దానికి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీదికి లైనింగ్ వేసి ఉల్టా తీయడం కంటే కూడా ఇలానే 3 ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా కుర్చీలు పెట్టడం వచ్చు అని అంటే, మనకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కుర్చీలు అయితే చాలా ఈజీగానే పెట్టేస్తుంది. సో అలా హాఫ్ ఇంచ్కు ఫోల్డ్ చేసి కింద కుచ్చు పెట్టుకుంటూ మీద లైనింగ్ జాయిన్ చేస్తే అయిపోతుంది. ఒకటేసారి మనకు ఈజీగా పర్ఫెక్ట్ ఒకటే కుట్టులో అయిపోతుంది పని అయితే, ఇంకా నీట్గా వస్తుంది కూడా. సో మీరు ట్రై చేయండి. మీకు ఇది కొంచెం కష్టం అనిపిస్తే ఫస్ట్ కుచ్చులు కుట్టుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీదికెళ్ళి లైనింగ్ జాయిన్ చేసి అప్పుడు ఉల్టా తీసి కుట్టుకోవాలి. సో మీకు అలా ఇలానే ఈజీ అనిపిస్తే ఇలా స్టిచ్ చేయండి. నాకైతే ఇది చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. సో అంతే. ఇప్పుడు మనం ఇటు అనుకొని ఇంకా టాప్ స్టిచ్ ఒకటి వేసి చుట్టూ కార్నర్ అటాచ్ చేస్తే అయిపోతుంది. లైనింగ్ అంతా జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. మనకు మంచిగా స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలానే 2 హ్యాండ్స్కి మనం ఈజీగా వేసుకోవచ్చు. సో ఒకటే కుట్టులో కావాలంటే కూడా మనకు చాలా ట్రిక్స్ ఉంటాయి స్టిచ్చింగ్లో, అన్నీ ఒక వీడియోలో షేర్ చేయడం కష్టం కదా. సో ఒక్క వీడియోలో ఒక్కటి షేర్ చేసుకుందాం మనమైతే. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. సో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ యాజ్గా జాయిన్ చేసేయండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది ఇలా చేయడం కూడా. సో ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఉంది కదా, ఆ డీప్ చూసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి. సో షోల్డర్స్కి ఎప్పుడైనా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. సో నేను ఇది కూడా స్టిచ్ చేసిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఇంకోసారి స్టిచ్ వేస్తాను. అలానే చూస్తున్నారు కదా, డబల్ స్టిచ్ చేస్తే మనకు కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అండ్ టాప్లో కార్నర్లో రఫ్ అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు చంక భాగంలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తే ఖచ్చితంగా ఇలా కట్ చేసుకొని మిగిలినదంతా కట్ చేసి ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ దగ్గర 2 సైడ్లు ఇలా పట్టుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది మిడిల్ పార్ట్లో చూసుకొని జాయిన్ చేయాలి. ఎప్పుడైనా కార్నర్ నుంచి జాయిన్ చేయకుండా మిడిల్లో పెట్టుకొని కట్ చేసి జాయిన్ చేయడం బెస్ట్. సో మనకు హ్యాండ్స్కి నేను తక్కువగానే తీసాను. సో మిడిల్లో పెట్టి కుట్టండి ఫస్ట్, అలా కుడితేనే బాగుంటుంది. బాగా ప్రాక్టీస్ ఉందంటేనే లాస్ట్ నుంచి కుట్టుకుంటూ రండి, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం సాగినట్టుగా అవుతుంది క్లాత్ అనేది, అందుకని చెప్పి మిడిల్లోనే కుట్టుకోవాలి మ్యాక్సిమం. సో నేనైతే అలానే కుట్టేస్తున్నాను. ప్రాక్టీస్ ఉంటే మనం ఇలా అయినా కుట్టుకోవచ్చు, ఈజీగా అవుతుంది. లేకపోతే మళ్ళీ ఆకుంటూ కుట్టడం అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా స్టిచ్ చేశాను. మీకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మిడిల్లో ఒక కచ్చ పెట్టుకొని షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ కుట్టుకుంటూ రండి, అప్పుడు ఈజీ అవుతుంది, నీట్గా వస్తుంది. బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం సాగినట్టుగా అవుతుంది ఒక్కో దగ్గర.
జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర లూజ్ గుల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా ఇగ్గద్దు క్లాత్ని, అలా పట్టుకోనట్టు క్లాత్ని పట్టుకొని కుట్టుకుంటేనే మనకు ఈజీగా వస్తుంది, ఎక్కడ సాగినట్టుగా రాదు. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు సైడ్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ అనేది మనం చూసుకోవాలి. చూసారుగా హ్యాండ్ అయితే లూజ్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా కింద మిడిల్ పార్ట్ నుంచి ఎంత విడ్త్ ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు కట్ చేసే ముందే అయినా కానీ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు టాప్లో మన ఫిట్టింగ్ కుట్టు వేసుకున్న తర్వాతనే ఇంకా వేరే 2-3 కుట్లు అయితే వేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. దాని పక్క నుంచి ఒక 2-3 కుట్లు వేసామనుకోండి, ఎప్పుడైనా మనం బ్లౌజ్ టైట్ అయినా లూజ్ అయినా ఇప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచు గ్యాప్లో మాత్రమే ఈ కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేస్తాను నేనైతే. ఉంచుకున్న ఏం కాదు, మనం ఇక్కడ లూజుగా టైట్గా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. సో వీడియోస్ చూస్తున్నారని అందరూ లైక్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మేము ఇంకా ఎలాంటి వీడియోస్ అయినా షేర్ చేయడానికి ఇంప్రెషన్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదే కొలతతో ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేశాను కదా. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి ట్రిక్స్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్ కార్నర్లో ఒక స్టిచ్ వేసేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసాను. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఉక్స్ కాజా పట్టి ఒకటి కుట్టుకుంటే అయిపోతుంది, కాజాలు పోసుకుంటే. సో హ్యాండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి హ్యాండ్స్ అయితే చాలా ట్రెండ్ ఎప్పటికైనా చాలామంది ఇంకా వేసుకుంటూనే ఉన్నారు. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టి అలా కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్ శారీ అయినా చాలా బాగా కనిపిస్తుంది. సో మనం ఆపోజిట్ వేసాం కదా, ఇంకా బాగుంటుంది. సో మొత్తానికి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇది. ఫుల్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, పాట్ నెక్, ఇంకా హ్యాండ్స్ కూడా డిజైన్ చూడండి. సింపుల్ శారీ అయినా బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది మనకు మొత్తం టోటల్ బ్లౌజు. సో పార్ట్ 1 వీడియోలో బ్యాక్ నెక్ చూపించాను కదా, ఇందులో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ చూపించాను. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.